ఈశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో నడువురిగా మీ అందరి కోసం మస్తు మస్తు ముచ్చట్లు తయారు చేసి పెట్టిన ఇయ్యాలా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా అర్ధగంట సేపు ఈయన్నే కూర్చొని మధ్యలో మధ్యలో బ్రేకులు తీసుకుంటా నిమ్మలంగా ముచ్చట్లు చెప్పుకుందాం. నడువుర్రి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయ్యో అయ్యో అయ్యయ్యో పాపం ఇవాళ చాలా మందికి నిద్ర పట్టనే పట్టదు కావచ్చు. ఎంత పని అయిపోయే, అరెస్ట్ అయితే అయిపోవు, అరెస్ట్ అవుతాడని ఇప్పటికే వార్తలు రెడీ చేతిమి, తాటికాయంత అక్షరాలు కూడా తయారు చేపిత్తిమి. ఇప్పుడేమో కాకపాయే అని మస్తు గావర అవుతున్నారు కావచ్చు. ఎవలో చెప్తా కానీ అయితే ఏసీబీ ఎంక్వైరీకి మన రామన్న పోయిండు కదా పొద్దుగాల. అసలు అది కేసే కాదు, లొటపీస్ కేసు అని తెలంగాణ జనం అనుకుంటూనే ఉన్నారు. ఇక లేని కేసును ఉన్నట్టు మతిపరిచే ఉపాయం నడిచింది. ఏసీబీ వాళ్ళు రామన్నను 1 కాదు 2 కాదు 7 గంటలు విచారణ చేసిర్రు. ఇక మరి ఆ ఎంక్వైరీ ఎట్లా నడిచింది, వాళ్ళు ఏం అడిగిర్రు, మన రామన్న వాటికి ఏం చెప్పిండు, ఏది ఓమలు కరుసుకొని వద్దాం రాండ్రి. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టలు పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. నికార్సైన తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా, తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ళ ముందు మాత్రం తల వంచను. తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా, పోరాడుతూనే ఉంటా. తెలంగాణ జయించేదాకా, ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను, ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా. మన రామన్న ఏసీ బోర్ల ఎంక్వైరీకి పోయే ముందు చెప్పిన మాటలు చెప్పినట్టుగానే ఎంక్వైరీకి పోయిండు. వాళ్ళు అడిగిన దానికల్లా చెప్పిండు. ఇక వాళ్ళ అనుమానాలు తీర్చిండు. ఇక ఇట్లా 7 గంటలు నడిచింది విచారణ. అగో బయటకు వచ్చిండు చూడురల్లా. అసలు ఏమైంది, వాళ్ళు ఏం అడిగిర్రు, రామన్న ఏం చెప్పిండు, ఏంది కథ షార్ట్ కట్ల చెప్పిండు. ఈనాలంతా మీరు. ఏసీబీ వాళ్ళు అన్ని ప్రశ్నలు ఏవైతే అడిగారో వాటన్నిటికీ సంతృప్తికరంగా నాకు ఉన్న అవగాహన మేరకు, నాకు తెలిసిన మేరకు వివరంగా సమాధానం ఇచ్చాను. వారికి పూర్తి స్థాయిలో విచారణకు సహకరించాను. అదేవిధంగా వారు మళ్ళీ ఎన్నిసార్లు పిలిచినా, ఎప్పుడు పిలిచినా తప్పకుండా తిరిగి వస్తానని కూడా చెప్పాను. అదే మాదిరిగా కేసు ఏదైతే పెట్టారో ఇదొక చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా వాళ్ళని అడిగాను. ఇవాళ పొలిటికల్ ప్రెషర్లో ఒక పొలిటికల్ కేసు పెట్టి దీనివల్ల ఏదో సాధిస్తానని రేవంత్ రెడ్డి అనుకుంటే అది ఆయన మూర్ఖత్వం మాత్రమే అవుతుంది అనే మాట కూడా చెప్పాను. వాళ్ళు పాపం రేవంత్ రెడ్డి రాసిన 4-5 ప్రశ్నలు పట్టుకొని ఆ 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగారు. కొత్తది అడిగింది ఏమీ లేదు, కొత్తది ఒకటి కూడా లేదు. ఇందులో నేను అడిగింది ఒకటే, వాళ్ళను పైసలు ఇక్కడికి వెళ్ళి పంపించినామని చెప్తున్నా, అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తుండ్రు, కరప్షన్ ఎక్కడ ఉంది అని అడిగినా సమాధానం లేదు. 4 క్వశ్చన్లను తిప్పి 40 మాటలు అడిగిరట. అది సంగతి. ఇక ఇదంతా ఎరుకున్నదేనాయే. మొత్తానికి నాకు అర్థమైంది ఏందయ్యా అనంటే, ఆఫీసర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు రామన్న దగ్గర జవాబులున్నాయి. మరి రామన్నకు కూడా అనుమానాలు ఉంటాయి కదా, అన్న అడిగిన ప్రశ్నలకే ఆఫీసర్ల కాడ జవాబులు లేకుంటాయినాయి. ఇక ఏసీబీ ఆఫీసు నుంచి రామన్న డైరెక్ట్ మన తెలంగాణ భవన్కి వచ్చిండు. ఆడ చూడురొల్లా మన బీఆర్ఎస్ సైన్యము ఎట్లా ఎదుర్కొన్నదో. మహిళలు హారతులు పట్టిర్రు, లీడర్లు భుజాల మీద ఎత్తుకొని లోపలికి పట్టుకపోయిర్రు. కానీ ఏ మాట కామాటేనోల్లా. అసలు విచారణ జరుగుతుంటేనే కొన్ని పచ్చ మీడియా వాళ్ళు ఒక కథ నడిపిర్రా. అసలు లోపల పోయి వీళ్ళే కూసున్నట్టు ప్రశ్నలు అడుగుతుంటే వీళ్ళు దగ్గరుండినట్టు వామ్మో వార్తల వంటావార్పులు ఒగవండిర్రా. అయినా మన బీఆర్ఎస్ అంటేనే ఉద్యమ పార్టీ పుట్టినప్పటి సంది ఇప్పటిదాకా దినాం పోరాటాలు చేస్తూనే ఉన్నది. ఇక ఈ కుట్రలు కేసులు మన లీడర్లకేమన్నా కొత్తనా? ఈ కేసులకు భయపడేదే అయితే అసలు తెలంగాణ వచ్చినా మనకు ఎన్ని కేసులు పెట్టినా, కండ్ల మంటతనంతోని ఎన్ని కుట్రేషాలేసినా తప్పు చెయ్యంది వెనుకకు తగ్గేదేలే, తల వంచేదేలే అని రామన్న సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి గారిని. నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం, మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తుండ్రు, నేను ఎప్పుడు కాదు, మీరు చూస్తుండ్రు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు.
మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాని లోపలెత్తాడు. నేను అనా ఆయన ఎవరో మర్చిపోయిండు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నానంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చేస్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఇదేమి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. ఇదేమి రాజ్యం, కాంగ్రెస్ రాజ్యం, దొంగల రాజ్యం. అయ్యో ఏందోల్లా గట్ల చూస్తాండ్రేంది? పరేషాన్ అవుతున్నారా? ఓ కాకుండ్రి, ఈ మాటలు నాయి కావు. అట్లా అని బీఆర్ఎస్ సోళ్ళు కూడా అనలేదు. స్వయాన షెయి పార్టీ లీడర్లు, కార్యకర్తలు ఒక్క కాడ జమగూడి రేవంత్ సార్కు పాలాభిషేకాలు చేసుకుంటా మరి ఇదంతా దోపిడీ రాజ్యం అని పిడికిలెత్తి మరి అంటాండ్రు. అగ చూడుండ్రి మీరే కావాలంటే. అయితే మన షెయి పార్టీ కార్యకర్తలకు రేవంత్ సార్కు పాలాభిషేకం చేయబుద్దయింది. ఎవ్వరు చేయమన్నారో మనకు తెలియదు గాని రేవంత్ సార్ బొమ్మ పట్టుకొచ్చిర్రు, నడి సెంటర్లో పెట్టిర్రు. ఇక అందరూ ఒక్క కాడికి వచ్చి పాలు పోసుకుంటా ఏమన్నారంటే, ఇన్నరా మళ్ళా సరే నుర్రి దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం అనుకుంటా రేవంత్ సార్ ఫోటో మీద పాల్గొమరిత్తురు. ఇన్నరా నిజాలు ఎట్లా బయటకత్తున్నాయో? నిజం నిప్పు లాంటిదని ఉత్తగనే అంటారా అనొల్లా? ఎంత అద్దన్నా గాని, ఎంత ఆపుకుందాం అనుకున్నా గాని అది తెలియకుండా బయటికి వెళ్తేనే ఉంటది. ఆగో గట్లనే వచ్చిందని అంటుర్రు. ఈడ కార్యకర్తలు తప్పేం లేదు, వాళ్ళ మనసులున్న మాటనే బయటకి అక్కిర్రు. అనవసరంగా వాళ్ళను బదనం చేయొద్దు సాల్దు అని ఆ ఊళ్ళున్న జనాలే చెప్తురోల్లా. అదన్నట్టు ముచ్చట. రేవంత్ సారు జనాలల్లనే కాదు, షెయి పార్టీ కార్యకర్తల మనసులో కూడా ఏముండదో ఇన్నవు కదా సారు. ఉంటా మరి. అవుగాని మన రేవంత్ సారు సీఎం కుర్చీలకెళ్ళి దిగిపోతున్నాడా ఏంది? ఇక చేసిన కాడికి సాలు ఇక దిగిపో అని షెయి పార్టీ పెద్ద మనుషులు దింపుతుండ్రా ఎట్లా? అసలు ఇప్పుడు రేవంత్ సారు సీఎం కుర్చీలో ఉన్నట్టేనా లేనట్టేనా? అసలు ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంతేనా కాదా? ఇగో గిట్లనే అనుమానాలు కొడుతున్నాయో నాకు. ఏంటి మల్లీశ్వరి పుసుక్కున గంత మాట అంటివి? మళ్ళా రేవంత్ సార్కు తెలిస్తే ఏమన్నా ఉన్నదా? ఇంత అసలు ఈనాడు అందరి పేరు మర్చిపోతుంటే నువ్వేమో మళ్ళీ కొత్త పంచాది ముంగటేసుకోబడితివి అని అనేరు. అయ్యో రామా, ఎందుకో మీరు చూడరాదురల్లా మీకు కూడా మన సీఎం రేవంతేనా కాదా అని అనుమానం కొట్టకుంటే నన్ను అడుగుండ్రి. ఫస్ట్ అయితే ముచ్చట చూడుర్రి మీరు. నిండా అసెంబ్లీలా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సార్ వారు సినిమాల బెనిఫిట్ షోల మీద ఏమన్నాడో మళ్ళా సార్ వినవలసిన జిమ్మదారి మీ మీద ఉన్నది. ఇనుర్రిగా किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఉర్దూలో ఏమన్నాడో అర్థమైంది కదా. నేను ఈ సీఎం కుర్చీలో కూర్చున్నంత కాలము ఈ సినిమాలకు బెనిఫిట్ షోలు గిన్ఫిట్ షోలు ఉండే పర్మిషన్ ఇయ్యనే అన్నాడు. ఇక మన సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా గిదే ముచ్చడే చెప్పిండు. ఆ ముక్క కూడా ఇన్ని తరించుర్రి. ఫ్యూచర్ में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. విన్నారు కదా, మైక్ల ముందు బల్లలు గుద్దుకుంటా మరీ చెప్పిరు కదా. మరి ఇప్పుడేమాయే? దిల్రాజన్న పైసలు పెట్టి తీసిన గేమ్ చేంజర్ సినిమాకు ఎక్కువ షోలు నడుపుకోర్రని పర్మిషన్ ఇచ్చిండు గిదే రేవంత్ సారు. గిదే సినిమాల మంత్రి కోమటిరెడ్డి సారు టికెట్ రేట్లు కూడా పెంచుకోమని చెప్పిర్రట. మరి ఒక్క నెల రోజుల్నే ఎందుకు గిట్లా మాట మార్చిండు కావచ్చు ఈ రేవంత్ సారు? అంటే సార్ సిద్ధాంతం ప్రకారము ఇప్పుడు రేవంత్ సారు ముఖ్యమంత్రి కాదా, సీఎం కుర్చీలో కూసోలేదా? అయినా సార్ మాటలు ఎప్పుడు మనం వినుడు, అటెన్క మాట మార్చుడు, మత మార్పిచ్చుడు. ఏడాది సంధి చూస్తూనే ఉన్నాం. మన తెలంగాణ జనానికి కూడా అలవాటైపోయింది పో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్ గారు నిర్మాతగా ఉన్నటువంటి గేమ్ చేంజర్కు జీవో నంబరు 109 8వ తారీఖు రోజున విడుదలైనటువంటి 10 తారీఖు రోజున 6 షోలకు గాను మిగతా 5 షోలు 19వ తారీఖు వరకు కూడా టికెట్ రేంజ్ పెంచుకొని నడిపించుకోవడానికి కోసమని ఇచ్చినటువంటి జీవో ఇది.
6 గ్యారంటీల మీద బయట అబద్ధాలు ఆడినట్టుగానే కనీసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల కన్నా కట్టుబడి ఉంటాడని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అనుకున్నారు. కానీ 6 గ్యారంటీల లాగే ఆయన మాటలు కూడా అసెంబ్లీలో కూడా అబద్ధాలని చెప్పి ఈ జీవోతోని తేలిపోయిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఆ రోజు చెప్పారు కదా, దేనికోసము వీళ్ళేమన్నా దేశభక్తులా, దేశం కోసం పోరాడుతురా, ఎందుకు అదనపు ప్రదర్శనలకు మనం రేట్లు పెంచుకునే అవకాశం మనం ఎందుకు ఇవ్వాలని మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ దిల్ రాజు గారి దిల్లుకు ఎంతగా అమ్ముడు అయినవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. టికెట్ల పెంపుదల ఉండదు, రేట్ల పెంపుదల ఉండదు అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు. మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు ఏ కలుగులో దాక్కున్నారు? ఎందుకు గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? ఎవరికీ ప్రివిలేజులు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్కి ఎందుకు ఈ ప్రివిలేజ్? మీరు 2 నాలుకల ధోరణి, ఒకరి పట్ల ఒక న్యాయం, ఇంకొకరి పట్ల ఇంకో న్యాయం. ఒకవైపు పేద ప్రజల జేబులు లూటీ చేయొద్దు అన్నాడు రేవంత్ రెడ్డి. సినిమాలు విడుదలైతే టికెట్ల రేట్లు పెంచి జేబులు లూటీ చేయొద్దని మాట్లాడారు. పేద ప్రజలు నష్టపోతున్నారని మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడి ఎందుకు ఇప్పుడు నాలుక మరలేసినారు అంటే, ఈయన పూటకొక మాట మాట్లాడతాడు, ఒక్కో సందర్భంలో ఒక్కో మాట మాట్లాడతాడు. ఈయనకి దేని మీద కూడా ఒక స్టాండ్ అంటూ ఉండదు. నిజాయితీ లేని మంత్రి అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదు. నిజంగా తిరుమల కొండకాడ జరిగిన తొక్కీసులాటను చూసినాక నాకైతే నిద్ర కూడా పట్టలేదు. అల్లా మస్తు బాధ అనిపించింది. అసలు కొండకాడ ఎన్నడూ కూడా ఇసాంటి చూడలేదు వల్ల, నేను వినలేదు కూడా. అరే రామా, పుణ్యం కోసం దేవుని దర్శనానికి పోతే ఇట్లా పానాలు పోవడేందోల్లా, ఘోరం అంటే ఘోరం కదా. మరి ఈడ తప్పేవల్ది? ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని జైలు వేయాలి? మీరే చెప్పాలోలా. చూడు ముచ్చట. అసలు వీళ్ళు ఏం పాపం చేసిరని గింత తాన్లాడాలి ఎప్పురి? తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కాడ ఇగో గిట్లా తొక్కిసలాట జరిగింది. ఏడ మిస్టేక్ అయిందో ఏమో గాని టికెట్ల కోసము ఒకరి మీద ఒకరు పడ్డారు, తొక్కుకుంటేనే పోయిరు. పాపం 6 జీవించుల. ఇక దెబ్బలు తాకిన వాళ్ళను తిరుపతి పెద్ద దవాఖానకు తోలుకుపోయిరు. పాపం వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం ఉన్నది. దేవుని దర్శనం కోసము లైన్లలో నిలబడితే గిట్లా పానాలు పోతే అని ఎవరన్నా అనుకుంటారా? అసలు సెక్యూరిటీ ఏం చేస్తుంది కావచ్చు? బందోబస్తు పెట్టకుండా ఏడికి పోయిరల్లా. గిట్లా బగ్గ జనాలు అత్తరని ఎరుకున్నదేనా? ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంది కథ? ఇక ప్రభుత్వము చచ్చిపోయినాక కుటుంబాల కాడికి వచ్చి తలో 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష్ ఇస్తుందట. జుర్మానా సంగతి సరే, మరి పోయిన పానాలు అత్తయ్య తప్పేవాళ్ళతో వాళ్ళకు శిక్ష పడాలి కదా. మరి ఇడా తప్పేవాళ్ళది టీటీడీ చైర్మన్ సారు తప్పు మీదేసుకుంటాడా, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పైపోయిందని వాళ్ళకు వాళ్ళే జైలుకు పోతారా? ఇక ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ను చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు దవాఖానలకు పరామర్శించారు. మరి 6 పానాలు పోయేందుకు కేసులు ఎవరి మీద పెడతారో తెలియాల్సిన్నది. ఇక ఇంకో దిక్కు మన పవన్ కళ్యాణ్ అన్న దీక్ష పడతాడు కావచ్చు. మొన్నసారి తిరుమల లడ్డూలలా కల్తీ జరిగిందని ఎవరో ఎప్పుడుతోనే ప్రాయశ్చిత్త దీక్ష అనుకుంటా దీక్ష పట్టే కదా. మరి ఇదే తిరుపతిలా దేవుని దర్శనం కోసం వచ్చిన వాళ్ళ పానాలే పోయినాయి. ఈసారి కూడా దీక్ష పడతాడు అయ్యి ఉండాలి. ఇట్లనే అంటారు. మరి ఇవన్నట్టు ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.